2024 సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్య రీతిలో కూటమి ప్రభుత్వం ఈరోజు బరిలో దిగి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 164 స్థానాలను చేజిక్కించుకుంది. డబుల్ ఇంజిన్ సర్కార్ దిశగా అడుగులేస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందుకోవడంతో ఈరోజు పోలవరం అదేవిధంగా అమరావతి నిర్మాణం ఇవన్నీ చకచక జరుగుతున్నాయి. 2025-26లో బడ్జెట్లో రాష్ట్రానికి ఎటువంటి నిధులు కేటాయించారనే విషయంపై సమీక్ష నిర్వహించడానికి వచ్చినటువంటి విష్ణుకుమార్ రాజు మనతో ఉన్నారు. చూస్తే కనుక ఈరోజు రాష్ట్ర ముఖ చిత్రం మారే పరిణామాలు కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత కనిపిస్తున్నాయి అనడంలో ఎటువంటి అతిశక్తి అనుకోవచ్చా? ఏమాత్రం సందేహం లేదు. బ్రహ్మాండమైన అభివృద్ధి దిశలో, ఎందుకంటే కలిసి ఉంటే కలదు సుఖము అనే భావన వచ్చేటట్టు ప్రజలందరూ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు. దానికి ముఖ్య కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో భారతదేశాన్ని తీర్చిదిద్దుతున్నారు. అదొక్కటే కాకుండా భారతీయ జనతా పార్టీ తోటి తెలుగుదేశం పార్టీ, జనసేన 3 పార్టీల కలయిక ఒక అద్భుతంగా ప్రజలు కూడా హర్షిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే అంతకుముందు ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉందో అది ఒక దుర్మార్గపమైన పాలన, ప్రజలకి ఎన్నో ఇబ్బందులకి గురి చేసిన పాలన వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వచ్చింది. అట్లాగే ఆయనదంతా కూడా విధ్వంసకరమైన విషయాలే తప్ప రెండోది డెవలప్మెంట్ ఎజెండా, పేరుకి ఏదైనా డెవలప్మెంట్ అని చెప్పడమే కానీ ఎక్కడ కూడా కంప్లీట్గా సర్వనాశనం అయిపోయింది ఆంధ్ర రాష్ట్రం. దానికి ముఖ్య ఉదాహరణలు ఉన్న ఫ్యాక్టరీస్ని బయటికి వెళ్ళిపోవటము, ఎవరికి కూడా కొత్తగా ఉద్యోగాలు లేనటువంటి విషయము, ఇండస్ట్రియలిస్టులు పారిపోయారు, ఒక ఐటీ కంపెనీ లేదు, కొత్త ఉద్యోగాలకు ఎక్కడ కూడా తావు లేనటువంటి పరిస్థితి, ప్రతి ఒక్కరిలో కూడా నిరుత్సాహమైన పరిస్థితి వచ్చింది. అటువంటి పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని కూడా అప్పులమయం చేశారు. ఆఖరికి కొన్ని జిల్లాల్లో కూడా కొన్ని ప్రభుత్వ ఆస్తుల్ని కూడా తాకట్టు పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అవుతుంది. అట్లాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కంప్లీట్గా మళ్ళీ విశ్వాసం రావటం అంటే చిన్న విషయం కాదు. మన రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు కనీసం వెనక్కి గెంటిన ప్రభుత్వము హయాం నుంచి ఇప్పుడు కొత్తగా ప్రభుత్వము సుమారు 6,30,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి అట్లాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేపట్టిన కార్యక్రమాల వలన ప్రజలకు విశ్వాసం పెరిగింది. తప్పనిసరిగా రాష్ట్రము అభివృద్ధి చెందుతుంది. చింత చచ్చిన చింత పులుపు చావలేదన్న విధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి తను వ్యవహారం చూస్తే. నిన్న వంశీ అరెస్ట్ విషయంలో జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అధికారంలోకి వస్తా పోలీసులకి నడి రోడ్డు మీద ఆ పదాలను ఏ విధంగా తీసుకు అది చాలా దురదృష్టకరమైన విషయము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలు ఏమి చేశారో ఒకసారి గుర్తుంచుకోవాలి. 6 నెలల క్రితమే రాష్ట్ర ప్రజలు ఏమి తీసేశారు జగన్మోహన్ రెడ్డి గారికి అని మళ్ళీ దానికి ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. పదవిని తీసేశారు, అధికారాన్ని తీసేశారు, తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియనటువంటి పరిస్థితి నుంచి ఇంకా బయటకు వచ్చినప్పటికీ కూడా ఆయన ఏదో ఇంకా నేను ముఖ్యమంత్రిగా ఇదివరకు రాక్షస పాలన ఏ విధంగా చేస్తామో అదేవిధంగా ఇప్పుడు కూడా చేయొచ్చు అని అనుకుంటే అది చాలా తప్పు. అట్లాగే పోలీసు వ్యవస్థ పైన చేసిన కామెంట్స్ అత్యంత దురదృష్టకరమైన విషయంగా భావించవలసిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము, తీవ్రంగా ఖండిస్తున్నాము. అసెంబ్లీలో 164 మంది ఎమ్మెల్యేలు కూడాను కూటమి కలయిక కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఈ 3 పార్టీలు ఎవరికి వారు యమునా తీరులా వెళ్తున్నారు. కానీ బీజేపీ విషయంలో ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం మార్కు రాష్ట్రంలో కనిపించే పరిస్థితి కనబడుతుంది. కూటమి ప్రభుత్వంలో ఎవరికి వారే యమునా తీరే అనే భాష లేదు, అది ఎక్కడ కూడా లేదు. అందరూ కలిసికట్టుగానే ఉన్నారు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఎక్కడ కూడా విభేదాలు లేనటువంటి పరిస్థితి. 3 పార్టీలు కలిసి వెళ్తున్న పార్టీలు కలిసే వెళ్తున్నాయి. దాంట్లో కొత్తగా ఈ విధమైన వింత మాటలు నేను ఫస్ట్ టైం వింటున్నాను. నామినేట్ పదవులు ఇవ్వడంలో కానీ స్థానిక సంస్థల్లో ప్రయారిటీ కానీ ఈ పరిణామాలన్నీ బీజేపీని చిన్న చూపు చూసే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో అట్లా ఏమి ఉండదండి. ఏదైనా సరే మా రాష్ట్ర నాయకత్వముని సంప్రదించి అట్లాగే తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పార్టీల
ఉమ్మడిగానే డిసిషన్స్ తీసుకుని అప్పుడు కార్యాచరణ జరుగుతుంది. సో ఎటువంటి అపోహలకి తావు లేదు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఈసారి పూర్తి స్థాయిలో న్యాయం జరిగిందని భావిస్తున్నారు. 100% ఎప్పుడు కూడా కని విని ఎరగినటువంటి రీతిలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక ఆంధ్ర రాష్ట్రానికి ఇంత మేలు జరిగింది ఇదే మొట్టమొదటిసారి అని చెప్పడానికి సందేహం లేదు. ప్రస్తుతం 3 పార్టీల కూటమి రాష్ట్రం ముఖ చిత్రం మార్చే విధంగా అభివృద్ధి జరగబోతుంది. ఏ నమ్మకంతో ప్రజలు 164 స్థానాలను ఇచ్చారో ఆ నమ్మకానికి అనుగుణంగానే 3 పార్టీలు ఏకాభిప్రాయంతోనే ఈరోజు కేంద్రం కూడాను హితేతుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి నిధుల సహకారం కావచ్చు, పోలవరం, అమరావతి ఇటువంటివన్నీ కూడాను రాష్ట్ర ముఖ చిత్రం మారేందుకు కూటమి ప్రభుత్వం కొలువు తీరిందన్నటువంటి సంకేతం స్పష్టంగా కనిపిస్తుంది. 3 పార్టీల మధ్య ఎటువంటి అరమరకలు లేకుండా అభివృద్ధి నినాదంతో డబుల్ ఇంజిన్ సర్కార్ను మాత్రం ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి మార్పు చూపిస్తుందని చెప్పి విష్ణుకుమార్ రాజు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాంకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.